ఒకప్పుడు వజ్రాలను వీధులపై రాసులుగా పోసి అమ్మేవారని మనం చదువుకున్నాం. అది నిజం. ఇప్పుడు చాలామంది భారతదేశాన్ని పేద దేశం అని అంటున్నారు. అది మాత్రం పచ్చి అబద్ధం. భారతదేశం పేద దేశమా? మన సిటీ రోడ్లపైకి వెళ్ళి చూస్తే బెంజ్ కార్స్, ఆడి కార్స్ మీకు కనిపించట్లేదా? 30 అంతస్తులు, 50 అంతస్తుల బిల్డింగ్స్ మీకు కనిపించట్లేదా? మరి మన దేశాన్ని పేద దేశం అని ఎందుకు అంటున్నారు? సరే, మనది పేద దేశం కాదు, మరి ధనిక దేశమా? కర్మ ఏంటంటే అది కూడా కాదు. మరేంటి? ఇండియా ఈజ్ ఏ డెవలపింగ్ కంట్రీ, అంటే వృద్ధి చెందుతున్న దేశం. మన పిల్లలకి మన దేశం డెవలపింగ్ కంట్రీ అని చెప్తున్నాం. మన తరం కూడా అలానే విన్నాం. మన నాన్నల తరం, మన తాతల తరం కూడా అదే మాట విన్నారు. మరి ఎప్పుడండి ఇండియా ఈజ్ డెవలప్డ్ కంట్రీ అని చెప్తాం? ఈ దేశంలో ఉంటూ చుట్టూ జరుగుతున్న అరాచకాన్ని చూస్తూ, మన మీద జరుగుతున్న దోపిడీల్ని భరిస్తూ, కుళ్ళి రాజకీయాలని తిట్టుకుంటూ, మన పరిస్థితిని తలుచుకొని అసహించుకుంటూ, మార్పు రావాలని కోరుకుంటూ, ఏదో ఒక రోజు మారుతుందని ఆశిస్తూ బతికిస్తున్నాం. ఇన్ని విషయాలు మన కళ్ళ ముందు జరుగుతున్నా వీటిలో ఏ ఒక్క సమస్యని పట్టించుకోకుండా ఇండిపెండెన్స్ డే రోజు, రిపబ్లిక్ డే రోజు ఐ లవ్ మై కంట్రీ అని అంటున్నాం. అవును, మన చుట్టూ ఎన్ని జరుగుతున్నా నిజంగా మన దేశాన్ని మనం ప్రేమిస్తున్నాం. తల్లిని ప్రేమించినంత ఎక్కువగా మన దేశాన్ని ప్రేమిస్తున్నాం. ఇక్కడ దుస్థితి ఏంటంటే తల్లిని మనం పట్టించుకోము, దేశాన్ని పట్టించుకోము. మీరు ఎప్పుడైనా మన తల్లిని గమనించారా? మనకి ఊహ తెలిసినప్పటి నుండి ఆమెని ఎలా చూస్తామో, ఆమె చనిపోయేంత వరకు కూడా ఆమెను అలాగే చూస్తాం. అవే రకమైన బట్టలు వేసుకోవడం, అదే రకంగా తలదూకోవడం. మన చుట్టూ మనతో జీవించే అందరిలో మనం మార్పును చూస్తాం, కానీ తల్లిలో మాత్రం మనం ఎప్పుడూ మార్పును చూడం. మనకి ఏదైనా అచీవ్మెంట్ వచ్చినా, ఏదైనా హ్యాపీ విషయం జరిగినా ఆ హ్యాపీనెస్ని షేర్ చేసుకోవడానికి పార్టీ కోసం మనకి మన ఫ్రెండ్స్ కావాలి, కొలీగ్స్ కావాలి, లవర్ కావాలి. కానీ తల్లిని మాత్రం ఏ పార్టీకి మనం తీసుకెళ్ళాం. ఆమెని ఇంట్లో వంట వండుకోమని, పని చేసుకోమని ఒంటరిగా వదిలేసి మనం బయటికి వెళ్ళి ఎంజాయ్ చేసి వస్తాం. 95% కేసెస్లో ఇలాగే జరుగుతుంది. మనం పట్టించుకోము అన్న ఉద్దేశం ఇదే. మనం పట్టించుకోకపోవడం వల్ల మన తల్లిలో ఎలాగైతే మార్పు కనిపించదో, అలానే మన దేశంలో కూడా ఎటువంటి మార్పు కనిపించదు. ఇది తెలుసు కాబట్టే మన ముందు తరాల వాళ్ళు భారతమాత అని భారతదేశాన్ని అమ్మతో పోల్చేవారేమో అని అనిపిస్తుంది. పేద దేశాలంటే సోమాలియా, జోర్డన్, లిబియా, నైజీరియా లాంటి దేశాలు. కటిక పేదరికం అంటే ఏ వ్యక్తి అయితే రోజుకి $1.9కి సమానమైన డబ్బుని, అంటే ప్రస్తుతం మన దేశంలో 134 రూపాయలు ఒక్క రోజులో సంపాదించలేకపోతాడో అతడు కటిక పేదవాడు. బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని దోచుకొని వెళ్ళిపోయిన తర్వాత 1950 నాటికి కటిక పేదవాళ్ళు మన దేశంలో 70% ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు కేవలం 13% మాత్రమే ఉన్నారు. మన దేశ జనాభా పెరుగుతున్నా పేదవాళ్ళు మాత్రం తగ్గుతూనే ఉన్నారు. ప్రతి నిమిషం మన దేశంలో 44 మంది ప్రజలు ఆ కటిక పేదరికం నుండి బయటపడుతున్నారు. అదే నైజీరియాలో అయితే నిమిషానికి 6 పేదరికంలోకి వెళ్ళిపోతున్నారు. ఒక దేశం పేద దేశం ఎప్పుడవుతుందంటే ఆ దేశంలో వేరే దేశానికి ఎక్స్పోర్ట్ చేయడానికి వనరులు లేనప్పుడు, ఇంకా ఆ దేశ ప్రజలు వాడుకోవడానికి ఆ దేశంలో వనరులు లేనప్పుడు. అందుకే సోమాలియా, నైజీరియా లాంటి దేశాలు రోజు రోజుకి పేద దేశాలు అయిపోతున్నాయి. కానీ మన భారతదేశంలో ఎంత వాడుకున్నా, ఎంత తవ్వుకున్నా, ఎంత తోడుకున్నా తరగని వనరులు ఉన్నాయి. వాటన్నిటినీ సరిగ్గా మనం ఉపయోగించుకొని మేనేజ్ చేయగలిగితే మన దేశం కన్నా డబ్బున దేశం ప్రపంచంలోనే ఏది ఉండదు. కానీ ఎందుకని మన దేశం ఇంకా ధనిక దేశం కాలేదు? మన దేశానికి అడ్డంకులైన కారణాలు ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. ఫ్రెండ్స్, ఒక మోస్ట్ ఇంట్రెస్టింగ్ కథ చదివితే చాలు అది ఒక మంచి జీవితాన్నే మార్చేస్తుందంటే మీరు నమ్ముతారా? కేవలం ఆ కథ మీ పిల్లలకి చదివి వినిపిస్తే చాలు వాళ్ళ జీవితానికి కావాల్సిన విలువలు నేర్చుకుంటారు అంటే మీరు నమ్ముతారా? మీరు జీవితంలో అనుభవిస్తున్నా లేక రాబోతున్నా ఎలాంటి సమస్యకైనా పరిష్కారం ఒక కథ చదివితే చాలు మీకు దొరుకుతుంది అంటే మీరు నమ్ముతారా? ఎస్, ఇట్స్ పాసిబుల్ ఓన్లీ విత్ ద గ్రేటెస్ట్ ఎపిక్ ఎవర్ టోల్డ్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ మ్యాన్ కైండ్. ఇట్స్ ద మహాభారత. ఈ కథ ఒక సూపర్ హిట్ మూవీ కన్నా 100 రెట్లు గొప్పగా ఉంటుంది. ఇట్స్ ఎ ఛాలెంజ్. విక్రమాదిత్య మాటలో రాసిన మహాభారతం పూర్తి కథ 2 భాగాలలో పుస్తకం ఇంకా ఈబుక్ రూపంలో అమెజాన్ ఇంకా 43 ఆన్లైన్ స్టోర్స్లో దొరుకుతుంది. ఈ పుస్తకం ప్రపంచవ్యాప్తంగా 54 భాషల్లో దొరుకుతుంది. లింక్స్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, వెంటనే ఆర్డర్ చేయండి. ఎందుకంటే ఇది కేవలం ఒక పుస్తకం మాత్రమే కాదు, ఇది నీ జీవితానికి కావాల్సిన గ్రంథాలయం. మన సొసైటీలో అందరికన్నా మోస్ట్ రెస్పెక్ట్ఫుల్ జాబ్ ఎవరిది? మీ మనసులో జవాబు అనుకోండి. అనుకున్నారా? ఇప్పుడు చెప్పండి, మీలో ఎంతమంది సొసైటీలో మోస్ట్ రెస్పెక్ట్ఫుల్ జాబ్ ఫార్మర్, రైతు చేస్తున్నాడు అని అనుకుంటున్నారు? ఇదే మన మొదటి సమస్య. మనం రైతుని గౌరవించలేకపోవడం. మన దేశం నుండి ఎగుమతి అవుతున్న వాటిలో ఎక్కువ శాతం తిండి పదార్థాలే ఉన్నాయి. కానీ వాటిని పండిస్తున్న రైతుకు మాత్రం లీస్ట్ ప్రిఫరెన్స్ మనం ఇస్తున్నాం. రైతు సమస్యలు నేను మీకు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం ఎప్పుడు వింటూనే ఉన్నాం, సినిమాల్లో చూస్తూనే ఉన్నాం. కాబట్టి ఇప్పుడు పరిష్కారాల గురించి మాట్లాడుకుందాం. కానీ ఒక్క విషయం మాత్రం చెప్తాను,
మన దేశంలో రైతు పరిస్థితి ఏంటంటే, సినిమా హాల్లో లైన్లో నిల్చొని సినిమా టికెట్ కొనుక్కుందాం అని ప్రయత్నిస్తున్నప్పుడు అక్కడ వాచ్మెన్ తన కర్రతో లైన్లో ఉన్న వాళ్ళని కొట్టడం లాంటిది. అంటే మనం సినిమా హాల్కి వెళ్ళి సినిమా చూస్తే హాల్ వాడికే లాభం, కానీ వాడి మనుషులతో లైన్లో టికెట్ కోసం ఉన్న వాళ్ళని కొట్టిస్తాడు. మనకి తిండి పెట్టేది రైతు. రైతుని గౌరవించకుండా తన ఆత్మగౌరవం మీద కొట్టేది మనం. రైతుల సమస్య అన్నిటికీ చెక్ పెట్టడానికి ఒకే ఒక సొల్యూషన్, ఫార్మర్ ట్యాక్స్, రైతు పన్ను. మన దేశంలో రైతు కాకుండా డబ్బు సంపాదించే ప్రతి ఒక్కరూ తన సంపాదన నుండి 2% రైతు పన్ను కట్టాలి. దానికి లిమిట్స్ లేకుండా ఒక వ్యక్తి 100 రూపాయలు సంపాదించినా అందులో నుండి 2 రూపాయలు ఫార్మర్ ట్యాక్స్ పే చేయాలి. అలా కలెక్ట్ అయిన మనీని ప్రత్యేకంగా క్రియేట్ చేసిన ఇండిపెండెంట్ ఫార్మర్ సెల్ ద్వారా నడిపించాలి. అలా అందరూ ఫార్మర్ ట్యాక్స్ కడితే దేశంలో ఉన్న రైతులందరికీ ఉచితంగా చాలా నాణ్యత కలిగిన విత్తనాలని, ఎరువుల్ని ఫ్రీగా ఇవ్వచ్చు. పొలంలో మొలకలు వచ్చాయని ఇన్స్పెక్టింగ్ ఆఫీసర్ ఇన్స్పెక్షన్ చేసిన తర్వాత పంట చేతికి వచ్చేంత వరకు దానికి కావాల్సిన ఖర్చుల్ని ఎకరానికి ఎంత అని క్యాల్కులేట్ చేసి డైరెక్ట్గా ఫార్మర్ సెల్ నుండి రైతు అకౌంట్కి మనం వేయగలం. కరువు వచ్చి వర్షాలు పడకుండా నష్టపోయిన వ్యక్తికి ₹1 కూడా నష్టం లేకుండా, పైగా మరలా పంట చేతికి వచ్చేంత వరకు తన కుటుంబం నడుపుకోవడానికి కావాల్సిన డబ్బుని మనం ఇవ్వగలం. ఈరోజు ఒక రైతు ఆత్మహత్య చేసుకోవడానికి, సిటీకి వెళ్ళి కూలీలా మారడానికి, తన కొడుకుని వేరే ఏదో కంపెనీలో ఉద్యోగంలో చేర్పించాలి అని అనుకోవడానికి కారణం రైతుకి భయం. తన పొలంలో వేయడానికి, విత్తనాలు కొనడానికి అప్పు చేయాల్సి వస్తుందని భయం. విత్తనాలు వేసి మొలకలు వచ్చిన తర్వాత వర్షం రాదేమో అని భయం. పంట చేతికి వచ్చిన తర్వాత కనీసం మద్దతు ధర లేక బ్రోకర్ చేతిలో మోసపోతామేమోనని భయం. గవర్నమెంట్ ఇచ్చే నాణ్యత లేని పురుగుల మందు అప్పు కట్టుకోలేక తనే తాగాల్సి వస్తుందేమో అని ఇంకో భయం. అదే ఒకవేళ మనం రైతుకి నీకు నీ గవర్నమెంట్ అండగా ఉంటుంది, నువ్వు ఎంత పండిస్తే నీకు అంత లాభం అని భరోసా ఇస్తే, నువ్వు పంట మాత్రమే పండించు, నీ కష్టానికి తగిన విలువ నేను ఇస్తాను, నీ నష్టాన్ని నేను భరిస్తాను. దానికి భారతదేశంలో ప్రతి ఒక్కరూ వాళ్ళు సంపాదించే డబ్బు నుండి 2% నీకు ఇస్తున్నారు అని రైతుకి ధైర్యం చెప్పిన రోజున మన దేశం 100 రెట్లు వేగంగా డెవలప్ అవుతుంది. రైతులు సాఫ్ట్వేర్ ఇంజనీర్ల కన్నా గొప్పగా బ్రతుకుతారు. అన్నిటికీ మించి ఒక రైతు తన కొడుకుతో, కొడుక నువ్వు నాలాగే గొప్ప రైతు అవ్వాలరా అని గర్వంగా చెప్తాడు. ఇక రెండో సమస్య, హెల్త్ అండ్ ఎడ్యుకేషన్. దానికి చాలా సింపుల్ సొల్యూషన్ ఉంది. ఆరోగ్యం, విద్య దేశంలో ప్రతి ఒక్కరి ప్రథమ హక్కు. వాడికి డబ్బున్నా లేకపోయినా, ఏ కులం వాడైనా, ఏ మతం వాడైనా ఈ 2 సమానంగా అందరికీ దొరకాలి. అలా దొరకాలంటే చేయాల్సింది ఒకటే. మన దేశంలో ప్రతి గవర్నమెంట్ ఎంప్లాయీ, ప్రతి రాజకీయ నాయకుడు, న్యూస్ ఛానల్స్లో పనిచేసే ప్రతి ఒక్కరూ గవర్నమెంట్ హాస్పిటల్స్లోనే వైద్యం చేయించుకోవాలి. వాళ్ళ పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్స్లో మాత్రమే చదివించాలి అని రూల్ని పాస్ చేయాలి. ప్రస్తుతం మన గవర్నమెంట్ హాస్పిటల్స్ అండ్ స్కూల్స్ పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఆడవాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్స్లో బెడ్ దొరక్క బయట చెట్టు కింద పిల్లల్ని కనాల్సి వస్తుంది. పేదవాడు గవర్నమెంట్ స్కూల్లో వాడి పిల్లల్ని జాయిన్ చేస్తున్నప్పుడు నేను చేతగాని వాడిని అని అనుకొని జాయిన్ చేస్తున్నాడు. గవర్నమెంట్ ప్రజల కోసం కట్టించిన హాస్పిటల్స్ అండ్ స్కూల్స్లో అక్కడ పనిచేసే వాళ్ళే వాళ్ళ పిల్లల్ని జాయిన్ చేయట్లేదు. వాళ్ళ కుటుంబ సభ్యులకి అక్కడ వైద్యం చేయించట్లేదు. అంటే వాళ్ళే ఒప్పుకున్నట్టు కదా మనుషులకు కావాల్సిన మినిమం స్టాండర్డ్స్ అక్కడ లేవని. ఏ రోజైతే గవర్నమెంట్ ఎంప్లాయీస్, రాజకీయ నాయకులు, ప్రెస్ వాళ్ళు వాళ్ళ పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్స్లో జాయిన్ చేయాలని, వాళ్ళ కుటుంబ సభ్యుల్ని గవర్నమెంట్ హాస్పిటల్స్లోనే ట్రీట్మెంట్ చేయించుకోవాలని, ఇలా చేయని పక్షంలో వాళ్ళని ఉద్యోగం నుండి, పదవి నుండి తొలగించాలని రూల్ పాస్ చేస్తే అప్పుడు వీరే ప్రశ్నించడం మొదలు పెడతారు. ఎందుకని అవసరమైన వసతులు గవర్నమెంట్ హాస్పిటల్స్ అండ్ స్కూల్స్లో లేవని. వీరే పోరాడి కావాల్సిన నిధులని గవర్నమెంట్ నుండి తీసుకొచ్చి ప్రైవేట్ సంస్థలకి ధీటుగా గవర్నమెంట్ సంస్థలని డెవలప్ చేస్తారు. ఆ రోజున అందరికీ విద్య, వైద్యం సమానంగా అందుబాటులోకి దొరుకుతుంది. ఏ దేశంలో అయితే నాణ్యమైన విద్య, వైద్యం అందరికీ సమానంగా దొరుకుతుందో ఆ దేశాన్ని నేను డెవలప్డ్ కంట్రీ అని అంటాను. ఇంకా మనల్ని పట్టిపీడిస్తున్న ఎన్నో సమస్యలు లైక్ క్యాస్ట్ రిజర్వేషన్స్, పాలిటిక్స్, ఇండియన్ సైకాలజీ, ఇంకా వాటి పరిష్కారాలని సింపుల్గా చెప్పడం కుదరదు. ఒక్కో దానికి ఒక్కో ఎపిసోడ్ కావాలి. కాబట్టి తూ నీ బతుకు చెడ సిరీస్లో ఒక్కో ఎపిసోడ్లో ఒక్కో విషయం నేను మీకు డీటెయిల్గా చెప్తాను. ఈ సిరీస్లో నా నెక్స్ట్ ఎపిసోడ్ రాజకీయం, పాలిటిక్స్. డోంట్ మిస్ దట్ ఎపిసోడ్. ఫ్రెండ్స్, నెక్స్ట్ ఎపిసోడ్లో కంటెంట్ వేరే లెవెల్లో ఉంటుంది. డోంట్ మిస్ ఇట్. నేను రాసిన మహాభారత పుస్తకాన్ని ఇప్పుడే ఆర్డర్ చేయండి. లింక్స్ ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అలాగే ఇప్పటి వరకు నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. టిల్ దెన్ టేక్ కేర్.